రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపికపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ నెలాఖరుకల్లా డీసీసీలను ప్రకటించాలని యోచిస్తున్నది. ఇప్పటికే ఐసీసీ పంపిన 22 మంది అబ్జర్వర్లు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నేతల అభిప్రాయాలను సేకరించారు. అయితే పార్టీ బలోపేతం దిశగా ఇప్పటికే పీసీసీ కమిటీలను వేసిన అధిష్టానం డీసీసీల ఎంపికలో మాత్రం దేశవ్యాప్తంగా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు చట్టసభలకు వెళ్లే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీ పాత్ర కీలకం చేయాలని నిర్ణయించింది. దీంతో డీసీసీల ఎంపికను పకడ్బందీగా చేపట్టాలని డిసైడ్ అయింది. మొత్తంగా 35 డీసీసీలకు 4 కార్పొరేషన్లకు అధ్యక్షులను ఎంపిక చేయాల్సి ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో డీసీసీల ఎంపిక హైకమాండ్ కీలకంగానే భావిస్తుంది. పార్టీ ఆదేశాలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యతలను వీరికే అప్పగించనుంది. ఈ నేపథ్యంలో కేవలం పీసీసీ రాష్ట్రంలోని ముఖ్య నేతలు పంపే పేర్లను ఫైనల్ చేయకుండా సీఎం, డిప్యూటీ సీఎం, పార్టీ ఇన్ఛార్జ్, పీసీసీ కీలక మంత్రుల అభిప్రాయం తీసుకోవాలని యోచిస్తున్నది. ఇందులో భాగంగా డీసీసీ ఎంపికపై రాష్ట్ర ముఖ్య నేతల అభిప్రాయ సేకరణ కోసం ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీస్ ఇందిరాభవన్లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కీలక భేటీ ఏర్పాటు చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే ఈ భేటీలో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ డీసీసీ నియామకాలపై ఏఐసీసీ అబ్జర్వర్లు నివేదికను అధినాయకత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. మరోవైపు డీసీసీ అధ్యక్ష పదవుల కోసం పెద్ద సంఖ్యలో ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇదే మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం అవుతున్నారు. ప్రస్తుతం అయితే 3 గంటలకు ఏఐసీసీ ఆఫీస్ లో, ఏదైతే ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్ లో టీపీసీసీ నేతల భేటీతో మొత్తం కూడా ఏదైతే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం మీద కీలక చర్చ ఈ నెలాఖరులోపు కూడా ఈ డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఒక ప్రకటన ఏఐసీసీ నుంచి వెలువడే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏఐసీసీలో డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇప్పటికే మొత్తం కూడా డీసీసీ అధ్యక్షులకి సంబంధించి తెలంగాణలో జరుగుతున్నటువంటి విస్తృత స్థాయి జూమ్ మీటింగ్లు కావచ్చు, మీనాక్షి నటరాజన్ దగ్గర నుంచి టీపీసీసీ అధ్యక్షుడు అలాగే రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇప్పటికే డీసీసీ అధ్యక్షుల్ని ఎవరిని నియమించాలి, అలాగే అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కాబట్టి 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేడర్ కి సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులు ఎవరా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చూసుకున్నట్టయితే దాదాపుగా ఏదైతే ఆశావాహులు కాంగ్రెస్ పార్టీనే చాలా దశాబ్ద కాలంగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా వరకు కూడా డీసీసీ లిస్ట్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశాలకి సంబంధించి ఏఐసీసీ ఎలాంటి అభ్యర్థుల్ని నియమిస్తుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్ అలాగే ఖర్గే నేతృత్వంలో జరగబోతున్నటువంటి ఈ డీసీసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పటికే అప్లికేషన్ల రూపంలో కావచ్చు, అలాగే చాలా వరకు కూడా ఏదైతే అభ్యర్థులకి సంబంధించినటువంటి ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులకి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి వారికి సంబంధించి కావచ్చు, ఒక్కసారి డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి వారు ఇప్పటి వరకు కూడా పదవిలో కొనసాగుతున్నటువంటి వారికి మరోసారి ఛాన్స్ లేదు అని ఇప్పటికే క్లారిటీ చేసింది అధిష్టానం.
అధిష్టానం కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎవరిని నియమిస్తారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉంది. 119 నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిసిసి అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఎలాంటి కసరత్తు చేశారు, ఇప్పటి వరకు మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో జరిగినటువంటి జూమ్ మీటింగ్స్ కావచ్చు, ప్రత్యక్షంగా మీటింగ్స్ కావచ్చు, అలాగే సీఎం నేతృత్వంలో సీఎం నివాసంలో జరిగినటువంటి మీటింగ్స్ కావచ్చు, చాలా వరకు కూడా డిసిసి అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఇవాళ ఏదైతే ఏఐసిసి అధిష్టానం నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది హరీష్. రైట్ ఉషా, అలాగే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ సమావేశంలో ఏ మంత్రులు పాల్గొనబోతున్నారు? ప్రస్తుతం అయితే డిసిసి అధ్యక్షుల నియామకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే బయలుదేరుతున్నారు. మరోవైపు జూబ్లీ హిల్స్ లో ఒక సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఆ సమావేశాన్ని కూడా ఇవాళ క్యాన్సిల్ చేసుకుని మరి ఏదైతే డిసిసి అధ్యక్షుల నియామకానికి సంబంధించి మాత్రమే ఇవాళ ఏఐసిసి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. కేవలం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే వెళ్ళబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క వెళ్తారా వెళ్ళరా అనేది కూడా ప్రెసెంట్ అయితే సస్పెన్స్ గానే ఉంది. ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ అయితే ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ఏఐసిసి ఆఫీస్ ఏదైతే ఉంది ఢిల్లీలోని ఏఐసిసి ఆఫీస్ లో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో చాలా వరకు కూడా కీలకమైనటువంటి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే డిసిసిఏ కాకుండా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలకి సంబంధించి కావచ్చు, అలాగే మంత్రుల మధ్య సఖ్యత లేని అంశాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది హరీష్. రైట్ ఉషా, అలాగే ఇప్పుడు డిసిసి అధ్యక్షుల నియామకంపై ప్రస్తుతం కొనసాగుతున్న వారికి అవకాశం ఇవ్వకుండా కొత్త వారికి అవకాశం ఇస్తారంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా ఇప్పటికే చూసుకున్నట్టయితే గతంలో డిసిసి అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించి పార్టీలో దాదాపుగా కూడా వీళ్ళ కాల పరిమితికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇచ్చారు కాబట్టి వాటి అనుసంధానంగానే ఇవాళ డిసిసి అధ్యక్షుల నియామకానికి సంబంధించి కూడా ఏఐసిసి ఆఫీస్ లో పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే ఇందులో కూడా ఏదైనా రిలాక్సేషన్స్ ఉంటాయా, ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు కొనసాగినటువంటి వ్యక్తులకి కాకుండా కొత్త వ్యక్తులకి ఖచ్చితంగా ఇందులో రీప్లేస్ చేయాలి అన్న కోణంలో అధిష్టానం భావిస్తోంది కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్రం తరఫున సీఎం ఎలాంటి చర్చ లేవనెత్తనున్నారు, డిసిసి అధ్యక్షులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి వారి అనుభవాన్ని వచ్చేటటువంటి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, అటు గ్రేటర్ ఎన్నికల్లో కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా సీనియారిటీ ఉన్నటువంటి డిసిసి అధ్యక్షుల్ని ఎన్నుకుంటే బాగుంటుంది అన్న సూచన ఏమైనా చేసే అవకాశం ఉందా, లేకపోతే కొత్త వారికి ఏదైతే స్థానం కల్పించినట్టయితే వారి వర్క్ కి సంబంధించి కూడా వారి పనితీరుకి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే డిసిసి అధ్యక్షుల నియామకంలో చాలా వరకు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ క్యాడర్ కి సంబంధించి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్నటువంటి ఏదైతే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరిలో కూడా నూతన తేజాన్ని నింపాలి అంటే డిసిసి అధ్యక్షుల్ని ఎవరిని కొనసాగించాలి, పాత వారికి అయితే ఇప్పటికే ఒక రెస్ట్రిక్షన్స్ ఇచ్చారు కాబట్టి వారినా లేకపోతే కొత్త వారినా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉంది. ఈ సమావేశంతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉషా.